హాయ్ గాయ్స్, దిస్ ఈస్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టైప్. ఫ్రెండ్స్, మనకి ఈసెట్ 22 సంబంధించింది, ఏపీ ఈసెట్ 22 సంబంధించింది మనకైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈరోజు మనం ప్రీవియస్ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. జస్ట్ మనకైతే సైట్లో అనేది అఫీషియల్ సైట్లో మనకి జస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే జస్ట్ డేట్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగిందని అప్డేట్ చేయడం జరిగింది. సో మనకి ఈ రోజు వచ్చేసరికి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లోనే. సో మనకు ఆ డీటెయిల్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారో మనం క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట. అలాగే ఎలా మనం కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాలి, సో డీటెయిల్గా అయితే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసి అలా ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అలా ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటారో మన ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ అని మీకు ముందుగా అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట నోటిఫికేషన్ రూపంలో. సో ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో గాయస్, మనకి వచ్చేసరికి అఫీషియల్ సైట్లోనే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఏపీ ఈసెట్ 2022 అడ్మిషన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫేజ్ 1 అనేది మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కింద అయితే మనకి రావడం జరుగుతుందన్నమాట. సో మనకి వచ్చేసరికి ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క అడ్మిషన్స్కి మనకు వచ్చేసరికి ఫస్ట్ మన ఆన్లైన్ పేమెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 6th 9th 2022 అయితే మనకి స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. సో దాని యొక్క ఎండింగ్ వచ్చేసరికి మనకి 9th 2022 అయితే మనకి ఎండ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ వచ్చేసరికి మనం వెరిఫికేషన్ కోసం ఆన్లైన్ మనం అప్లోడ్ చేసుకునే సర్టిఫికేట్స్ వచ్చేసరికి మన 8th 9th 2022. నెక్స్ట్ దాని యొక్క ఎండింగ్ డేట్ వచ్చేసరికి 11th 9 2022 అనమాట. సో అలాగే మనకి హెచ్ఎల్సీ కూడా మనకు దీనికి వచ్చే సంబంధించి హెచ్ఎల్సీ అప్లోడ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా వచ్చేసి మనకి 8th 9 2022 నుంచి మనకి అలాగే మనకి 11th 9 2022 అనమాట. నెక్స్ట్ అలాగే మనకి వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి 10th 9 2022 నుంచి అలాగే మనకి 12th 9 2022 వరకు అయితే మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు వచ్చేసరికి 10th 9th నుంచి మనం 12th 9th వరకు ఎప్పుడైతే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటామో, సో ఆ వెబ్ ఆప్షన్స్ అనేది మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి వచ్చేసరికి 13th 9 2022 వరకు అయితే మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఆ రోజు మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు మన యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి అలాట్మెంట్ సీట్స్ వచ్చేసరికి మనకి ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటామో, సో దానికి సంబంధించిన అలాట్మెంట్స్ వచ్చేసరికి మనకి 16th 9th 2022 అయితే మనకి రావడం అయితే జరుగుతుందన్నమాట. సీట్స్ అలాట్మెంట్స్ అనేది. నెక్స్ట్ అలాగే మనకి రిపోర్టింగ్ వచ్చేసరికి మనకి ఏదైతే కాలేజ్లో మనం రిపోర్టింగ్ ఇవ్వాలో, సో మనకు సీట్ అలాట్ అయిన కాలేజెస్లో మనకి రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో వాటి రిపోర్టింగ్ ఇచ్చే డేట్స్ వచ్చేసరికి 16th 9th 2022 నుంచి మనకి అలాగే 29th 2022 అయితే అప్పుడైతే మనం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క టోటల్గా వచ్చేసరికి ఇవన్నీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజెస్లో నెక్స్ట్ మనకి క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో క్లాస్ వర్క్ వచ్చేసి మనకి 19th 9 2022 నుంచి అయితే మనకి క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక టోటల్గా మనం పేమెంట్ అయితే ఎలా చేయాలి అనే టోటల్గా మనం కొన్ని స్టెప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి పేమెంట్ అనేది ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి https://csch.ap.gov.in అని మనకి ఆ వెబ్సైట్ మనకి వెళ్ళిపోగానే క్లిక్ చేసి జస్ట్ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది క్లిక్ చేయగానే మీ యొక్క ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ డేట్ ఆఫ్ బర్త్, ఈ హాల్ టికెట్ అనేది మనకి ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసి ఉంటాం కదా మన యొక్క అప్లికేషన్ అనేది, సో ఆ అప్లికేషన్ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ రిలీజ్ చేసేటప్పుడు హాల్ టికెట్ అయితే ఉంటుంది కదా, సో హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ పేమెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్కి అనేసి. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్కి పేమెంట్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పేమెంట్ అనేది ఎంతెంత పే చేయాలి అనేసి కేటగిరీ వైజ్గా మనకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో మనకి ఓసీ బీసీ వాళ్ళకి అయితే 1200 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 600 అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి పేమెంట్ మెథడ్స్ అనేది కొన్ని ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఆన్లైన్లో మనం క్రెడిట్ కార్డ్ మీద చేయొచ్చు, అలాగే డెబిట్ కార్డ్ మీద చేయొచ్చు, అలాగే నెట్ బ్యాంకింగ్ మీద అయితే చేయొచ్చు అనమాట. సో వెబ్సైట్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ వెబ్సైట్ మీద మీరు అయితే వెళ్ళి పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఎప్పుడైతే మనం పే అనేది ఫీ చేసుకోవాలి, ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ అని మనకి ఇటువంటి జరిగింది. సో మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి అలాగే లాస్ట్ ర్యాంక్ వరకు అయితే అప్ టు మనకి లాస్ట్ ర్యాంక్ వరకు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనకి 6th 9 2022 నుంచి అలాగే 9th 9 2022 వరకు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ కౌన్సిలింగ్ ఫీజు అనేది. నెక్స్ట్ అనేసి మనం కౌన్సిలింగ్ ఫీజు అనేది పే చేసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రింట్ బటన్ మీద కొట్టంగానే మనకి ప్రింట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఆన్లైన్ వెరిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది ఎలా చేసుకోవాలనేసి ఇచ్చారనమాట. సో ఈ క్యాండిడేట్స్ BH, CAP, NCC అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్న వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది మనం
హెచ్ఎల్సి అంటే విజయవాడ మనం వెళ్ళేసి ఈ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మిగతా వాళ్ళందరూ మనం ఆన్లైన్లోనే అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇన్ కేసు మనం ఏదైనా ఆన్లైన్లో ఏదైనా మిస్టేక్ పడి ఉంటే మనం డైరెక్ట్గా హెచ్ఎల్సీకి వెళ్ళి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని మొత్తం తీసుకొని వెళ్ళి మన హెచ్ఎల్సీలో అయితే మనము వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇట్లా అక్కడ అడిగిన సర్టిఫికేట్స్ మాత్రం అప్లోడ్ చేయొచ్చు. లేదంటే అప్లోడ్ చేయకుండా అప్లికేషన్ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసేసి మీ యొక్క ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది వెబ్ కౌన్సిలింగ్ అనేది మీరు అయితే సక్సెస్ఫుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు అక్కడ హెచ్ఎల్సీ కానీ పడినట్లయితే మీరు వచ్చేసరికి హెచ్ఎల్సీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో హెచ్ఎల్సీకి వెళ్ళినప్పుడు కావాల్సిన సర్టిఫికేట్స్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో వాటి గురించి అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే తెలుసుకుందాము. సో హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ అనమాట. వచ్చేసరికి మనం ఏపీ ఈసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, అలాగే ఏపీ ఈసెట్కి సంబంధించిన హాల్ టికెట్ అని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి వచ్చేసినట్టు మీరు డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదంటే డిగ్రీ అయితే డిగ్రీ యొక్క సర్టిఫికేట్ అనేది ఫైనల్ సర్టిఫికేట్ అని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసరికి డిప్లొమా యొక్క పీసీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదంటే డిగ్రీ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అయితే మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి స్టడీ సర్టిఫికేట్ అనమాట. సో ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది మనకి 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే డిగ్రీ వాళ్ళు వచ్చేసరికి 9th to డిగ్రీ బీఎస్సీ మ్యాథ్స్ క్యాండిడేట్ వరకు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇండికేటెడ్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. నెక్స్ట్ మనకి ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇది మ్యాండేటరీ అనమాట. ఇది లేని వాళ్ళకైతే మనకి ఒక ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదనమాట. అంటే ట్యూషన్ ఫీజు అంటాము. సో ఈ ట్యూషన్ ఫీజు అనేది రావడం అయితే జరగదు. అలాగే ఇది లేని వెరిఫికేషన్ అయితే మనకు అవ్వదు అనమాట కౌన్సిలింగ్ అనేది. సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్స్ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాల్సి స్టూడెంట్స్ది, లేదంటే వాళ్ళ యొక్క వైట్ రేషన్ కార్డ్ అనేది మనం తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఇది తీసుకెళ్తే మనకి కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అనేది ఈజీగా అయితే అవుతుంది. ఎప్పుడైతే హెచ్ఎస్సి పడితే అప్పుడు ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఇది కూడా మనకి 1/1/2019 తర్వాత అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. దాని లోపు అయితే ఉన్నట్టయితే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయితే అవ్వదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లోకల్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే మనకి మైగ్రేట్ అవుతారో, ఏదైతే అదర్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అవుతారో, సో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. 2/24/14 to on or before 1st June 2021 shall be recording as a local certificate in the state of ఆంధ్రప్రదేశ్ మనకి ఇటువంటి జరిగింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనమాట. సో ఇది ఓసీ స్టూడెంట్స్కి అయితే మనకి 10% రిజర్వేషన్ కోసం అయితే మనకి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి, సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ టోటల్గా మనం అయితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది అనమాట ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి. సో ఆ వీడియో ఇంకా చూడనట్లయితే నేను ఛానల్ డిస్క్రిప్షన్లో, మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ అయితే చేస్తాను. సో అదైతే మనం తీసుకొని ఆల్రెడీ అన్నీ మనం చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా చేసుకొని అయితే త్వరగా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళైతే త్వరగా అయితే అప్లై అయితే చేసుకోండి అనమాట. సో నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ ఎన్కేహెచ్ క్యాప్ అని అన్నాం కదా. సో దానికి కావాల్సిన ఎక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి అనేసి మనకి ఈడీ జరిగిందనమాట. ఇక్కడ చూసారా, షెడ్యూల్ ఫర్ సెంట్రలైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పీహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అట్ గవర్నమెంట్ కాలేజ్ పాలిటెక్నిక్ అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ ఓన్లీ అనేసి. సో ఇక్కడ మాత్రం వాళ్ళు వెళ్ళి మరి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిపోర్టింగ్ టైం వచ్చి 9 AM ఎవ్రీడే అనేసి ఎటువంటి జరిగిందనమాట. సో నెక్స్ట్ కేటగిరీ వైజ్గా హెచ్ఎల్సీలో మనకి ర్యాంక్స్ అనేది కాల్ చేస్తారు. సో వాటికి సంబంధించిన క్యాప్ ఎన్సీసీకి సంబంధించిన వాటికి సో 2 dates అయితే మనకి ఇటువంటి జరిగింది. 10th 9th 2022, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 11th 9 2022 అనమాట. సో 10th 9 2022 వచ్చేసరికి డేట్న ఎవరెవరైతే క్యాప్ వాళ్ళు వచ్చేసరికి ఏదైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి 20,000 ర్యాంక్ వరకు వాళ్ళైతే మనకి 10th 9th, అలాగే నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 1st to 15,000. నెక్స్ట్ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళు వచ్చేసరికి 1st to 15,000 ర్యాంక్స్ వాళ్ళు అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే 11th 9 2022 నుంచి అయితే ఎవరైతే క్యాప్ వాళ్ళు కేటగిరీ కింద ఉంటారో అలాగే వాళ్ళు వచ్చేసరికి 2001 to లాస్ట్ ర్యాంక్ వరకు అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 15,001 to లాస్ట్ ర్యాంక్ వరకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ వాళ్ళు వచ్చేసరికి 15,001 to లాస్ట్ ర్యాంక్ వరకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి పీహెచ్ క్యాండిడేట్ కేటగిరీ కింద వచ్చిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ వరకు అయితే మనకి ఆ రోజు మనకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. టోటల్గా అయితే మనకి 2 days అయితే వెళ్ళి మనం వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దాని యొక్క రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 9 AM to ఎవ్రీ డే మనకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అప్ టు మనకి ఎప్పుడైతే మనకి ఇచ్చారో కౌన్సిలింగ్ వెరిఫికేషన్ టైం అనేది, సో అప్పుడు దాకా మీరు వెళ్ళి చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి తర్వాత అంతా పేమెంట్ అంత అయిన తర్వాత మనం యొక్క వెరిఫికేషన్ స్టాటస్ అని ఎలా తెలుసుకోవాలని కొంచెం ప్రాసెస్ అయితే ఇయటం అయితే జరిగింది. సో కొన్ని స్టెప్స్ ఏం లేదు, జస్ట్ హాల్ టికెట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి షో బటన్ మీద క్లిక్ చేయగా మనకి మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. ఎప్పుడైతే మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మరి వెంటనే అయితే అప్లోడ్ అయితే చేయవచ్చు. అప్పుడు కూడా అప్లోడ్ కాకపోయినా మీరు హెచ్ఎల్సీ అయితే వెళ్ళి మనకి కాంటాక్ట్ అవుతే మనకి వెరిఫికేషన్ అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ అనేది మీకు కావాలన్నట్లయితే నేను మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అయితే నేను ప్రొవైడ్ అయితే చేస్తున్నాను అనమాట. సో అక్కడ వచ్చేసి మీరు జాయిన్ అయిపోయి మీరైతే నన్ను పర్సనల్గా డౌట్స్ అని అడగవచ్చు, లేదన్నట్లయితే నన్ను చాట్ చేసి ఏదైనా డౌట్ అడగవచ్చు అనమాట. నేను ప్రొవైడ్ అయితే చేస్తాను, మీకు రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను వెంటనే. లేదా ఈ నోటిఫికేషన్ మీరు చదువుకున్న మీకైతే క్లియర్గా అయితే అండర్స్టాండ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చి మరో ఒక అప్డేట్ అయితే ఉంటాను. అంటిల్ దెన్ బై బై, దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.